హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో రాజ్మా కర్రీ అండి ఎలా చేసుకుందామో చూద్దామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి, రాజ్మా కర్రీ. దాని ప్రిపరేషన్ చూద్దామండి. ఇది రాజ్మా పావు కిలో ఉందండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలండి. ఇది మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము కర్రీ. ఒక కుక్కర్ తీసుకొని మనం దీంట్లో నానబెట్టిన రాజ్మా వేసేద్దాం. ఇలా మనం కుక్కర్లో వేసుకొని రాజ్మా మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారా, రాజ్మా మునిగేంత వరకు వాటర్ మనం వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం 2 బగారా ఆకు, 1 ఇంచు పట్ట, 5 ఇలాచి, 5 లవంగా, కొంచెం రాజ్మాకి పట్టేంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటాము. ఈ స్పైసెస్ది ఉప్పు, కారం ఇవంతా మనము రాజ్మాకి పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 1 స్పూన్. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే మనం డైలీ ఇంట్లో ఏది యూజ్ చేస్తామో అది వేయండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి ఇలా అన్నీ మిక్స్ చేసేసి ఒక 6 విజిల్కి పెట్టేసుకుందామండి. ఒక 5 విజిల్స్ తర్వాత నేను ఇలా చిల్లు గిన్నెల్లో మొత్తం వడబోసేసుకున్నానండి. దీంట్లో నుంచి మనం ఈ ఓల్ గరం మసాలా వేసాం కదండి, పట్టా, లవంగా, ఇలాచి, బగారా పత్తా ఇవంతా తీసేయాలండి. ఇప్పుడు పక్కకి ఇది యాడ్ చేయొద్దు. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఒక 3 టమాటా, అది కూడా బాగా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి. ఈ వాటర్ని మనం కింద పడేయొద్దండి. ఈ వాటరే మనకి గ్రేవీలో పనికి వస్తుంది. వేరే వాటర్ మనం యాడ్ చేయము. ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ జీరా, వేసేసుకొని కొంచెం ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి అండి సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనం ఫ్లేమ్ కొంచెం మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుందామండి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఇవంతా ముందు 2 స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 1/2 మినిట్. అప్పుడు మనం టమాటో వేసేసుకున్నాం. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయినాక మనం చాప్ చేసుకున్న టమాటా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం మూత పెట్టేసి, ఎందుకంటే టమాటా పచ్చి స్మెల్ పోవాలి, టమాటా కూడా మనకి ఉడికిపోవాలి.
చూద్దామా అండి ఎంతవరకు అయిందో. టమాటా ఉడికిపోయిందండి, ఆయిల్ కూడా బాగా పక్కన నుంచి వస్తుందండి, టమాటా కూడా బాగా స్మాష్గా అయిపోయింది. ఇప్పుడు మన రాజ్మా ఉడికించుకున్న నీళ్ళు ఉంది కదండి, ఆ వాటర్ మనం దీంట్లో పోసేస్తాం. దీన్ని కిడ్నీ బీన్స్ కూడా అంటారండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి, దీంట్లో ఫైబర్ ఉంది. ఇలా వాటర్ వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. మనం రాజ్మా ఉడికించిన వాటర్ కింద పడేయొద్దండి, అది దాంట్లో మనము ఉడికించినాం కదండి, దాంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటుంది. హోల్ గరం మసాలాది, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే మన కర్రీలో కూడా మనం గరం మసాలా యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందామండి. నాకు సాల్ట్ తక్కువ పడిందండి, నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని ఒకసారి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేస్తాము, బాగా మిక్స్ చేసుకొని. ఇలా మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం చూద్దామండి, చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పైన వైట్గా ఇట్లా వస్తుంది కదండి, బాయిల్ అయినప్పుడు మరుగుతున్నప్పుడు ఇది తీసేద్దామండి. ఇది తీసేస్తే కర్రీ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా మీకు ఇంకొక టిప్ కూడా చెప్తానండి. ఇలానే మనం పప్పు చారు చేసేటప్పుడు బాగా మరిగిస్తుంటాం కదండి, అప్పుడు ఇలా వస్తుంది కదండి ఇలా లేయర్గా పైన, అది మనం తీసేయాలండి. అది మన హెల్త్కి మంచిది కాదు, తినొద్దు అది. చూసారా, నేను ఇలా అంతా తీసేసానండి, ఇలా వైట్ లేయర్ని. ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మాని వేసేద్దాం. వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇలా మనం మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. బాయిల్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి, కర్రీ చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇది పిల్లలకి చాలా మంచిది, హెల్త్ పరంగా అయితే ఇంకా చాలా అంటే చాలా మంచిది. ఇది కిడ్నీ బీన్స్ ఇంకా హై న్యూట్రిషనల్ ఉంటుందండి, హై ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్, లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, చాలా మంచిదండి. ఇంకా కంపల్సరీ వారానికి ఒక్కసారి అయినా పిల్లలకి మనం చేసి పెట్టాల్సిందే ఈ కర్రీ. ఇప్పుడు చూద్దామండి, ఇలా బాగా చూడండి బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆయిల్ సైడ్లో నుంచి రిలీజ్ అవుతుంది ఇలా. ఇప్పుడు మనం కస్తూరి మేతి ఇంట్లో మనం చేసుకున్నాం కదండి, హోమ్ మేడ్ కస్తూరి మేతి. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉందండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెళ్ళి చూడండి. దీన్ని బాగా ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది యాడ్ చేద్దామండి, 1 స్పూన్. వన్ స్పూన్ గీ. టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకని నేను లాస్ట్లో గీ యాడ్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అయిపోయింది ఇంకా కర్రీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్కి మనం కొత్తిమీర వేసేసుకొని కర్రీ డిష్ అవుట్ చేసుకుందామండి. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ కర్రీ కూడా సూపర్ కర్రీ అవుతుందండి. వేడి వేడి రైస్లో రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, డిష్ అవుట్ చేసేసాను. అంటే ఒక గిన్నెలో తీసుకున్నాం, పిల్లలకి చపాతీ చేశాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ చపాతీ, రాజ్మా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. రాజ్మా కర్రీ, జీరా రైస్, వైట్ రైస్, ఇంకా బటర్ నాన్స్లో అన్నిట్లో చాలా బాగుంటుందండి. దీంట్లో దాంట్లోనే కాదు, చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అన్నీ చాలా ఉంటుంది. కానీ హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలకి కంపల్సరీ చేసి పెట్టండి. పెద్దవాళ్ళు కూడా
ఇష్టంగా తింటారు. ఇలా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ రూపీస్ కిచెన్ కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.